శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీంమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం శ్రీమద్దేవీ భాగవతంలో షష్టమ స్కంధం అంటే 6వ స్కంధంలో 19 భాగాలు పూర్తి చేసుకొని 20వ భాగానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. జగన్మాత కృపతోటి మనం అందరం కూడా చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నాం దేవీ భాగవతాన్ని. ఆ జగజ్జనని ఆ చాముండాదేవి మన అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ, నిన్నటి రోజు మనం వృత్రాసురుడి యొక్క వధ, ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకానికి గురి కావడం, తరువాత ఇంద్ర పదవిలో నహుషుణ్ణి ప్రతిష్టాపన చేయడం, ఆ నహుషుడు మదోన్మత్తుడై శచీదేవిని తన భార్యగా రావాలని కోరుకోవడం, అప్పుడు ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టడం కోసం దేవతలంతా విష్ణుమూర్తి ఆదేశం మేరకు అశ్వమేధయాగం చేసి ఆ ఫలితాన్ని దేవేంద్రుడికి సమర్పించారు. తదనంతరం శచీదేవి జగన్మాతని ఆరాధన చేసి ఆమె యొక్క దూతిక సహాయంతో మానస సరోవర ప్రాంతంలో ఒక తామర తూడులో దాక్కుని ఉన్నటువంటి ఇంద్రుణ్ణి కలుసుకున్నది. తర్వాత ఇంద్రుడి యొక్క సలహా మేరకి ఆ నహుషుణ్ణి సప్తఋషులు అధిరోహించినటువంటి పల్లకి మీద రమ్మని ఆమె కోరడం, ఇవన్నీ కూడా మనం నిన్న చెప్పుకున్నాం. సరే, భర్త యొక్క ఆజ్ఞ పొంది శచీదేవి సరాసరి వెళ్లి నహుషుని దర్శించింది. ఆ కామాంధుడు ఎంతగానో సంబరపడిపోయాడు ఆమెను చూడగానే. ఓ కామిని, స్వాగతం సుస్వాగతం. ఇక ప్రేలాపనలు మొదలుపెట్టాడు. నేను నీ సేవకుణ్ణి, నీకు పరాధీనుణ్ణి, నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. నా కోరిక మన్నించి ఇలా వచ్చావు, అంతే చాలు నాకు. ఓ శుచిస్మిత, సిగ్గుపడద్దు, నేను నీ భక్తుణ్ణే, నన్ను చేపట్టు. నీకు ఏది ఇష్టమో చెప్పు, నిన్ను సంతోషపెట్టడం కంటే నాకేం కావాలి అని ప్రాధేయపడ్డాడు. శచీదేవి అసహ్యాన్ని మనస్సులోనే అణుచుకుంది. మెల్లిగా సిగ్గులు రంగరించింది, చిరునవ్వులు చిందించింది. ఓ కృత్రిమ వాసవా అని సంబోధించింది. ఇప్పటికే నువ్వు చేయవలసిందంతా చేశావు, అయినా కూడా నాది ఒక్క చిన్న కోరిక నాలో ఇప్పుడే మొలకెత్తింది, నువ్వు తీరుస్తానంటే చెబుతాను. వెంటనే నహుషుడు అన్నాడు, శచి సందేహించొద్దు, నీకోసం ఏమైనా చేస్తా, ఏది ఇమ్మంటే అది ఇస్తా, ఆజ్ఞాపించాను. వెంటనే ఆ ఇంద్రాణి, ఓ రాజేంద్ర, చేస్తానంటున్నావు సరే గాని తీరా అడిగిన తర్వాత కాదంటావేమో, నమ్మకం కుదరటం లేదు. పైగా శపథం కురు రాజేంద్ర యత్కరోమి ప్రియం తవ రాజానః సత్యవచసో
దుర్లభా ఏవ భూతలే. పరిపాలకుల్లో సత్యవాదులు చాలా అరుదుగా ఉంటారని విన్నాను. తరచుగా మాట తప్పుతూ ఉంటారట కదా. అందువల్ల ఏదైనా సరే ప్రతిజ్ఞ చేసి ఒట్టు పెట్టి నాకు నమ్మకం కలిగిస్తే అప్పుడు నేను నిన్ను అడుగుతాను, అప్పటిదాకా అడగను బాబు అన్నది. సుందరి, నీ మాట జవదాటను, నువ్వు అడిగింది చేస్తా కదా. యజ్ఞాలు దానాలు చేసి నేను సంపాదించుకున్నటువంటి పుణ్యం ఉందే, ఆ మొత్తం పుణ్యం మీద ఒట్టేసి చెబుతున్నా, మాట తప్పను, నిస్సంకోచంగా అడుగు అన్నాడు. అయితే అడుగుతున్నాను మహారాజా, ఇది నా ప్రతిజ్ఞ, వినండి. ఇంద్రుడికి గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇవన్నీ వాహనాలుగా ఉన్నాయి. అలాగే వాసుదేవుడికి గరుత్మంతుడి వాహనం, యముడికి మహిషం వాహనం, ఆ శంకరుడికి వృషభం వాహనం అంటే ఎద్దు వాహనం నందీశ్వరుడు, బ్రహ్మదేవుడికి హంస ఉంది, కుమారస్వామికి నెమలి ఉండనే ఉంది, వినాయకుడికి ఎలుక. మరి నీకు వాహనం ఏది? నీకు కూడా ఒక అపూర్వమైన వాహనం ఉండాలని నా కోరిక. ఎవ్వరికీ గాని లేనటువంటి అత్యద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి వాహనం మీద నిన్ను చూడాలని నేను అనుకుంటున్నాను. అదేమిటో చెప్పమంటారా? చెప్పు చెప్పు అన్నాడు. మహర్షులు మోస్తూ ఉండగా బంగారు పల్లకి మీద నువ్వు దర్జాగా వస్తూ ఉంటే చూసి ఆనందించే అవకాశం నాకు కల్పించు. ఇంతే, ఇదే చిన్న ముచ్చటే అన్న. తీరుస్తావు కదా అంది. రాజేంద్ర, ఈ వాహనం వల్ల నీ తేజస్సు తప్పకుండా మిన్నుముడుతుంది సుమా అన్నది. జ్ఞాన దుర్బలుడైన నహుషుడు హాయిగా నవ్వుకున్నాడు. మహాదేవి కల్పించిన వ్యామోహం వాడికి తలకెక్కింది. శచి, నిజం చెప్పావు, నాకు అపూర్వమైన వాహనం ఉండాల్సిందే. వెంటనే నీ కోరిక చెల్లిస్తాను, నీ ముచ్చట తీరుస్తాను. ఆ మహామునులు పల్లకీ మోశారంటే నా తేజస్సు దిగంతాలకు వ్యాపించిందన్నమాటే. మహర్షులేం కర్మ, సప్తర్షులున్నారు, దేవర్షులున్నారు, ఇప్పుడు వాళ్లే బోయిలవుతారు నా పల్లకీకి అని చెప్పి శచీదేవిని వీడ్కొలిపాడు. మహామునులకు కబురు పెట్టాడు. వాళ్ళు వచ్చారు. ఓ మహర్షులారా, నేనే కదా ఇప్పుడు ఇంద్రుణ్ణి, అందులో సర్వశక్తి సంపన్నుణ్ణి. ఇంద్ర సింహాసనం దక్కింది గాని ఇంతవరకు ఇంద్రాణి నాకు చిక్కలేదు. ఇప్పుడే పిలిచి మాట్లాడా. ఆమె అన్నది, మీ సప్తర్షులు మోసేటటువంటి అపూర్వమైన పల్లకి మీద వస్తేనే నన్ను సేవిస్తానంది, నా చెంతకు చేరతానంది. నా మనస్సేమో శచీదేవిని వాంఛిస్తున్నది. అందుకని మిమ్మల్ని శరణు వేడుకుంటున్నాను. ఈ అద్భుత కార్యం నిర్వహించి నాకు ఉపకారం చేయండి అన్నాడు. వెంటనే అగస్త్యాది మహర్షులందరూ కూడా దయదలిచారు. వాళ్ళకి భవిష్యత్తు తెలుసు కాబట్టి దివ్య దృష్టితో ముందుగానే చూసి వీడికి ఏ గతి ఉందో వాళ్ళు అంగీకరించారు. నహుషుడు ఆనందం పట్టలేకపోయినాడు. పల్లకి ఎక్కాడు. ఈ సప్తఋషులు బోయిలై మోస్తున్నారు. వీడు కామార్తుడే ఆలస్యాన్ని తట్టుకోలేక సర్ప సర్ప అంటూ అదిలిస్తున్నాడు. సర్ప అంటే సంస్కృతంలో నడవండి నడవండి అని. ముందు వైపు పట్టుకున్నాడు ఆ పల్లకి యొక్క కొమ్ముని అగస్త్యుడు. ఆయన కొంచెం పొట్టివాడు, కొంచెం నిదానంగా నడుస్తున్నాడు. అగస్త్యుడి యొక్క గొప్పతనం చెప్తున్నాడు ఇక్కడ వ్యాస మహర్షి. ఆయన లోపాముద్రాపతి, వాతాపిని భక్షించినటువంటి వాడు, సముద్రాన్ని 3 కుక్కల్లో దిగమింగినటువంటి వాడు, అలాగే వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణచినటువంటి వాడు. అటువంటి మహాత్ముణ్ణి కాలితో తన్నాడు నహుషుడు. కంచితోటి చెరిచాడు. కంచి అంటే చర్నాకోల, ఒక కర్ర అన్నమాట, అది ముళ్ళు కర్ర లాంటిది. సర్ప సర్ప అంటున్నాడు, అదిలుస్తున్నాడు. అగస్త్యుడిక తట్టుకోలేకపోయాడు. ఓర్పు సహనము నశించిపోయినాయి. ఒక్కసారిగా భయంకరమైన కోపం వచ్చింది. ఓరీ దురాచారుడా, సర్ప సర్ప అంటున్నావు కదా, అంతే. వెంటనే సర్పోభవ అన్నాడు. అంటే పాము వైపమ్మన్నాడు. అందుకనే కొండ చిలవై
అడవుల్లో పడిపోయినాడు. వేల సంవత్సరాలు అరణ్యాల్లో పడి ఉంటావు, క్లేశాన్ని అనుభవిస్తావు. నీ వంశంలోనే పుడతాడు యుధిష్ఠిరుడు, పాండురాజు కుమారుడు, పరమధర్మాత్ముడు. అతన్ని చూస్తావు, అతన్ని పట్టుకుంటావు, అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతావు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత నీకు నిజరూపం వస్తుంది అని అనుగ్రహించాడు అగస్త్యుడు. నకుషుడికి పట్టిన కామ పిశాచి ఒక్కసారి వదిలిపోయింది, అహంకారం దిగిపోయింది. పల్లకిలోంచి దూకాడు, అగస్త్యుడికి నమస్కారం చేశాడు, స్తోత్రం చేశాడు. అయినా కూడా మహర్షుల యొక్క శాపం తప్పించుకోలేడవాడు. బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్కు సర్పరూపం రానే వచ్చింది. స్వర్గం నుంచి పడిపోయాడు. బృహస్పతి వెంటనే మానస సరోవరానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడికి జరిగిందంతా చెప్పాడు. అంతలోకే సకల దేవతలు మహర్షులు అక్కడికి వచ్చేశారు. ఇంద్రుణ్ణి ఓదార్చారు. గౌరవ మర్యాదలతోటి, సన్మాన సత్కారాలతోటి స్వర్గానికి తీసుకొచ్చారు ఇంద్రుడిని. మళ్లీ సింహాసనంలో కూర్చోబెట్టి శశాస్త్రీయంగా మళ్లీ పట్టాభిషేకం జరిపారు 3 లోకాలకి. నాయనా జనమేజయ, వృత్ర సంహారం వల్ల సంక్రమించిన మహాపాపాన్ని ఆ జగదీశ్వరి యొక్క అనుగ్రహంతో ఇంద్రుడు ఇలా తొలగించుకుని మళ్లీ తన పదవిని పొందగలిగాడయా అన్నాడు. యాదృశం కురుతే కర్మ తాదృశం ఫలమాప్నుయాత్ అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నాయనా జనమేజయ, ఇంద్రుడే కాదు, ఏ ప్రాణి అయినా కూడా చేసిన పనులకు తగిన ఫలం అనుభవించి తీరతాడు. అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు, కర్మఫలం అవశ్యం అనుభవించవలసిందే అని ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని మనందరికీ ఒక ప్రతిపాదన చేశాడు వ్యాస మహర్షి. వెంటనే జనమేజయుడు, ఓ వ్యాస మహర్షి, ఈ భూలోకంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాల గురించి నాకు వినాలని ఉంది, మీ ముఖతః నాకు దయచేసి చెప్పండి అన్నాడు. అప్పుడు చిత్తశుద్ధి ప్రబోధకమైనటువంటి ఘట్టాన్ని వ్యాస మహర్షి అందుకుంటున్నాడు. ఓ జనమేజయ, నదులకల్లా గంగానది ఉత్తమోత్తమైనటువంటిది. అటుపైన యమున, సరస్వతి, నర్మద, గండకి, సింధు, గోమతి, తమస, కావేరి, చంద్రభాగ, వేత్రవతి, చర్మణ్యవతి, సరయూ నది, ఇటువంటి వందలాది నదులున్నాయి. వీటిలో సముద్రాన్ని చేరుకునేవి ఉత్తమోత్తమైనవన్నాడు. అవి అధిక పుణ్యప్రదాలు. సముద్రంలో కలవనటువంటి ఉంటాయి, అవి అల్ప పుణ్యప్రదాలు. సముద్రాన్ని చేరుకునే వాటిల్లో కూడా జీవనదులు ఇంకా ఉత్తమోత్తమాలు అన్నారు. అంటే ఎప్పుడూ ప్రవాహం ఉండేవి జీవనదులు. కొన్ని వర్షాకాలంలోనే ఉంటాయి. జనమేజయ, శ్రావణ భాద్రపదాల్లో ఈ నదుల యొక్క జలాలు కలుషితమవుతాయి. ఎందుకని? వరదల వల్ల. అందుకనే ఈ కాలాన్ని నదులకు రజస్వలాకాలం అంటారు. అందువల్ల ఈ శ్రావణ భాద్రపదాల్లో నదీ స్నానం నిషేధింపబడింది. పుణ్యస్నానాలు చేయకూడదు. అప్పుడు శరదృతువులో చేయాలి. ఎందుకని? శరదృతువులో చక్కటి వెన్నెల, అలాగే వర్షాలు తగ్గి ప్రవాహ వేగాలు తగ్గి అప్పటి వరకు బురదమయంగా ఉన్నటువంటి నీళ్లు తేట పడతాయి. అందుకని ఆ సమయంలో చేయాలి. అందుకనే కార్తీక మాసంలో మనం నదీ స్నానాలు చేస్తాం. అరణ్యాలలో పుష్కరారణ్యం, కురుక్షేత్రము, ధర్మారణ్యము, ప్రభాస తీర్థం, ప్రయాగ, నైమిషారణ్యాలు చాలా గొప్పవి, పవిత్రమైనవి. అలాగే పర్వతాల్లో శ్రీశైలం, సుమేరు పర్వతం, గంధమాదన పర్వతం ప్రశస్తమైనవి. సరస్సులలో మానస సరోవరం ఉత్తమోత్తమైనది. అలాగే బిందు సరస్సు కూడా పేర్కొనదగిందే. మునీశ్వరుల యొక్క ఆశ్రమాలు అన్నీ కూడా పుణ్యప్రదాలే. అయినా కూడా వాటన్నిటిలోకి బదరికాశ్రమం అత్యంత పుణ్యప్రదం. ఎందుకంటే అక్కడ నారాయణులు తపస్సు చేసినటువంటి ప్రదేశం.
తర్వాత చెప్పుకోదగింది శతయూపుడు యొక్క ఆశ్రమం. ఎందుకంటే అక్కడ వామనుడు తపస్సు చేశాడు, అందుకని దాన్ని వామనాశ్రమం అని కూడా అంటారు. ఈ భూతలం మీద పుణ్యస్థలాలు అసంఖ్యాకంగా ఉన్నాయి జనమేజయ. కానీ వీటన్నిటిలోకి దేవీ స్థానాలు ఉన్నాయే, అవి ఉత్తమోత్తమాలు. దర్శించే స్థాలు, స్మరిస్తే చాలు పాప పంకాలన్నీ ఇర్రింకిపోతాయి. వాటిలో కొన్నింటిని గురించైనా నేను మళ్ళీ ప్రస్తావన వచ్చినప్పుడు నీకు చెబుతాను అనంటూ, మనస్సు అనేది వస్తుతః చాలా చంచలం జనమేజయ. విషయాసక్తంగా ఉంటుంది, అరిషడ్ వర్గాలకు ఆటపట్టుగా ఉంటుంది ఈ మనస్సు. అందుకని మనస్సును శుద్ధిపరచుకోవడం ఇంచుమించు అసంభవము అన్నటువంటి దుర్లభమైన పని. సకల తపస్సులని, తీర్థయాత్రలని, పుణ్యవ్రతాలని చెడగొడుతుందే, విఘ్నపరుస్తుంది అది మనస్సే. దీన్ని కుదుర్చపరుచుకోవడానికి తీవ్రంగా నిరంతరంగా ప్రయత్నం చేయాలి. భగవద్గీతలో కూడా మనస్సు నిగ్రహం ఎలా వస్తుందని అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్మ కొన్ని శ్లోకాలు చెప్పాడు. జనమేజయ, అహింస, సత్యము, అస్తేయము. అస్తేయం అంటే దొంగతనం. అలాగే శౌచము, ఇంద్రియ నిగ్రహము, స్వధర్మ పాలన, ఇవి ఉన్నాయే, ఈ గుణాలు తీర్థ సేవన కంటే చాలా గొప్పవి అన్నాడు. కాబట్టి తీర్థయాత్రల కంటే గొప్పవి ఏంటంటే అహింసావ్రతం, సత్యవ్రతం, ఎవరి సొమ్ము ఆశించకుండా దొంగతనం చేయకుండా ఉండటం, శౌచంలో ఉండటం. శౌచం బాహ్యం, అంతరం. అలాగే ఇంద్రియ నిగ్రహం, జ్ఞానేంద్రియాలతో నిగ్రహం ఉండాలి, బహిరింద్రియాల నిగ్రహం కూడా ఉండాలి. అలాగే స్వధర్మ పాలనం అంటే ఏ వంశంలో ఏ యొక్క కులంలో మనం పుట్టామో ఆ దానికి సంబంధించిన కొన్ని ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మాలను పరిపాలించడం. ఇవన్నీ కూడా తీర్థ సేవనల కంటే కూడా గొప్పవి. కాబట్టి నిత్యకర్మలను విడిచిపెట్టి సహవాస దోషం వల్ల అపమార్గంలో ప్రయాణించి జీవిత చరమాంకంలో తీర్థయాత్రలు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుందన్నాడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, నిత్యం చేయవలసినటువంటి కర్మలు చేసి తీరాలి. తీర్థాలలో మునిగినంత మాత్రాన శరీరానికి అంటుకున్న దుమ్ము ధూళి ప్రక్షాళితం అవుతాయో తప్ప మనస్సు మాత్రం పరిశుభ్రం కాదు. నిజంగా వాటికి ఆ శక్తి కనుకుంటే గంగా తీర నివాసులకి ఎంతటి అంతఃశుద్ధి ఉండాలి. కానీ అలా లేరే, అక్కడ మునుల్లో కూడా ద్రోహబుద్ధులున్నారే. అందువల్ల తీర్థంలో ఉండేటువంటి ఉదకాలు మనస్సును ప్రక్షాళన చెయ్యలేవు. కనుక చిత్తశుద్ధిని మించిన తీర్థం ఈ సృష్టిలో లేదన్నాడు. యది స్యాదైవయోగేన క్షాళయాత్యంతరం మలం విశేషేణ తు సత్సంగో జ్ఞాననిష్టస్య భూపతే. ఓ జనమేజయ, దైవయోగం వల్ల సజ్జన సాంగత్యం గనక లభిస్తే అది జ్ఞానవంతుడి యొక్క మనస్సును విశేషంగా ప్రక్షాళన చేస్తుందన్నాడు. అంతేగాని వేదాలు, శాస్త్రాలు, వ్రతాలు, తపస్సులు, యజ్ఞాలు, దానాలు ఇవేవి కూడా చిత్తశుద్ధికి కారణం కాలేవు. పూర్వం వశిష్ఠుడున్నాడు. ఆయన బ్రహ్మమానసపుత్రుడు, వేద విద్యా పారంగతుడు, మహాతపస్వి, యజ్ఞయాగాలు అనేకం నిర్వహించినటువంటి వాడు, గంగా తీరంలో నిరంతరం నివసించేటటువంటి వాడు. అయితేనేమి రాగద్వేషాలను వదిలించుకోలేకపోయాడు, మనస్సును ప్రక్షాళనం చేసుకోలేకపోయాడు. అందుకనే వశిష్ఠ విశ్వామిత్రులకు నిరర్ధకంగా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. హరిశ్చంద్రుడి కారణంగా వశిష్ఠుడి శాపానికి గురి అయినటువంటి విశ్వామిత్రుడు అంతటి మహాతాపసి కూడా కొంగగా పుట్టాడు. విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి ప్రతి శాపంతో వశిష్ఠుడు ఆడి రూపంలో తిరిగాడు. అంటే అదొక రకం బాతు. వీరిద్దరూ ఆడీబక యుద్ధం పురాణ ప్రసిద్ధమైంది. మానస సరోవర తీరంలో 1000 సంవత్సరాలు సాగింది. ఇద్దరు మహర్షులు రోషాన్ని నియంత్రించుకోలేక మదోన్ముత్తులై సింహాల్లాగా పోరాడారు. అనగానే జనమేజయుడు పట్టుకున్నాడు వెంటనే. ఆ కథ ఏదో చెప్పండి అన్నాడు. అప్పుడు నాయన జనమేజయ, పూర్వం సూర్యవంశంలో శ్రీరామచంద్రుడి కంటే ముందర హరిశ్చంద్రుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు.
మనందరికీ తెలిసిన హరిశ్చంద్రుడు ఈయనే. మనం హరిశ్చంద్ర నాటకం అందరం చూశాం కదా. కాకపోతే హరిశ్చంద్ర నాటకంలో ఉన్నటువంటి కథ ఇది కాదు. మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కథను తీసుకున్నాడు బలిజేపల్లి వారు. అద్భుతంగా ఉంటుంది అది. ఈ హరిశ్చంద్రుడు త్రిశంకుడు అనేటువంటి రాజుగారి కొడుకు. ఈ హరిశ్చంద్రుడికి సంతానం లేకపోవడం వల్ల వరుణ యాగం చేస్తానని మొక్కున్నాడు. ఆ యాగంలో ఏమన్నాడు? నాకు కలిగినటువంటి సంతానంతో నేను బలిచ్చి యజ్ఞం చేస్తానన్నాడు. ఆ ప్రతిజ్ఞకు వరుణదేవుడు సంతృప్తి పడ్డాడు. హరిశ్చంద్రుడు ధర్మపత్ని గర్భవతి అయింది. హరిశ్చంద్రుడు ఆనందపడిపోయినాడు. భార్యకు జరిపించాల్సినటువంటి పుంసవనము అటువంటి సంస్కారాలన్నీ కూడా జరిపించాడు. నెలలు నిండినాయి. సర్వలక్షణ సమితుడైనటువంటి కొడుకు పుట్టాడు. హరిశ్చంద్రుడు ఆనందపడిపోయినాడు. ఆ పిల్లవాడికి జాతక కర్మాది సంస్కారాలన్నీ పెద్ద ఎత్తున జరిపించాడు. బ్రాహ్మణులకి గోవులను, భూమిని దానం చేశాడు. ఆ సందర్భంలో ఆ వరుణదేవుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. అర్ఘ్యపాద్యాదులిచ్చి నమస్కారం చేశాడు. నాయనా, నేను వరుణుణ్ణి. హరిశ్చంద్ర, నీ కొడుకుని బలిపశువుని చేసి వరుణయాగం చేస్తానని మొక్కావు కదా, మాటలు నిలబెట్టుకో, గుర్తు చేద్దామని వచ్చానన్నాడు. హరిశ్చంద్రుడికి నెత్తిన పిడుగుపడ్డట్టయింది. మనం కూడా అనేక మొక్కులు మొక్కుతుంటాం కష్టాలు వచ్చినప్పుడు. ఆ కష్టాలు తొలగిపోయిన తర్వాత మర్చిపోతాం. అప్పుడు భగవంతుడు మళ్ళీ ఒక ఝలక్కిస్తాడు. అప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తుంటాం. అలా జరిగేదే, సహజంగా అంతే. స్వామి, మొక్కాను గనక తప్పకుండా చేస్తాను, మాట నిలబెట్టుకుంటాను. పురిటి రోజులు గడిచాక శుద్ధి అవుతుంది కదా, అయినా ధర్మపత్ని లేకుండా యజ్ఞం ఎలా సాగుతుంది స్వామి? అందాక ఓపిక పట్టక తప్పదు మీరు అన్నాడు. నెల గడిచింది. పురుషుద్ధి అయిపోయింది. మళ్లీ వరుణుడు వచ్చాడు పరీక్షించడం కోసం అన్నట్టుగా. బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. ఆ యజ్ఞం ఎప్పుడు మొదలు పెడుతున్నావు అన్నాడు. హరిశ్చంద్రుడు ఈసారి మళ్లీ ఇంకో వంక చెప్పాడు. స్వామి, ఉపనయన సంస్కారం జరపకుండా కొడుకుని ఎట్లా బలిచ్చేది మీకు? వరుణుడు యజ్ఞానికి కళంకం అవుతుందని ఈ మాట చెబుతున్నాను. నేను మీ సేవకుణ్ణి, దీనుణ్ణి అభ్యర్థిస్తున్నాను. అయినా ఉపనయనం చేయకుండా కొడుకును బలివ్వడానికి ధర్మశాస్త్రాల ప్రకారం తండ్రిగా నాకు అధికారం లేదు కదా. అందువల్ల అప్పటిదాకా ఓపిక పట్టండి, మరొక అవకాశం ఇవ్వండి అన్నాడు. రాజా, నన్ను వంచాలని చూస్తున్నట్టున్నావు. అప్పుడేమన్నా బడాయిగా ప్రతిజ్ఞ చేసావు పిల్లలు కావాలని. ఇప్పుడు పుత్ర స్నేహబంధాన్ని తెంచుకోలేకపోతున్నావు, నాకు తెలుసు. సరే, అర్థం చేసుకుంటున్నాను. ప్రస్తుతానికి ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడే వస్తా అన్నాడు. అప్పుడు మాత్రం మాట తప్పావంటే ఊరుకోను, నేను శాపం పెడతానన్నాడు. స్వామి, నా మాట తప్పను కాక తప్పను. సమావర్తన సంస్కారం జరిపించి వెంటనే పుత్రుణ్ణి బలి ఇస్తాను, నీకు యజ్ఞం చేస్తానన్నాడు. సరే, ఆ పుత్రుడికి రోహితుడు అని పేరు పెట్టారు. మనం లోహితుడు అని విన్నాం కదా. సంస్కృతంలో రకారానికి లకారానికి భేదం లేదు అని సంస్కృత వ్యాకరణం. ఆ రెండింటికి అభేదం కాబట్టి మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు. రోహితుడన్నా లోహితుడన్నా ఒకటే. ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడై సకల విద్యలు నేర్చుకున్నాడు. తాను బలిపశువుగా తన తండ్రి గారు వరుణుడికి నరభేదం బాకీపడ్డాడని ఎవరో మనబోటి వాళ్ళు చెప్పారు, అంటించారు. తనకు మరణం చేరువలో ఉందని గ్రహించాడు. భయభీతుడైనాడు. ఒక రోజున ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎక్కడో అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ కొండ గుహల్లో దూరి ఎవడికి కనపడకుండా కాలం గడుపుతూ ఉన్నాడు. వరుణుడు సరిగ్గా సంవత్సరాలు లెక్కేసుకున్నాడు. మళ్లీ హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చాడు. స్వామి, ఇంకేమి యజ్ఞం?
నా కొడుకు పారిపోయాడన్నాడు హరిశ్చంద్రుడు. ఎక్కడికి పోయాడో ఎంత వెతికించినా జాడలేదు. ఏం చేయమంటారా అన్నాడు. వరుణదేవుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఓరి అసత్యవాది, నన్నే వంచిస్తావా? నీకు జలోదర వ్యాధి వచ్చుగాక అన్నాడు. అంటే పొట్టలో నీళ్లు నిండిపోతుందన్నమాట. దాన్నే మనం ఇంగ్లీష్లో ఎసైటిస్ అంటుంటాం అని శాపం పెట్టి వెళ్ళిపోయినాడు. హరిశ్చంద్రుడికి వచ్చేసింది వ్యాధి. ఆ క్షణంలోనే క్రమేపీ ముదిరింది. శాపం వల్ల వచ్చిన రోగం కదా, ఏ వైద్యానికి లొంగటల్లా. రాజు మంచం పట్టాడు. ఒక బాటసారి ద్వారా రోహితుడికి ఈ విషయం తెలిసింది. ఆ బాటసారి అన్నాడు, నాయనా రోహిత, నీ తండ్రి రోగపీడితుడైనాడు. ఆ వరుణదేవుడు శపించి వెళ్ళాడు. నువ్వు పుట్టి నీ తండ్రికి జలోదర వ్యాధి తెచ్చిపెట్టావు. నువ్వు మాత్రం ఇక్కడ హాయిగా శరీరం పెంచుకుంటూ కూర్చున్నావు. తండ్రిని రోగిష్టి చేసిన నీ జన్మ వృధా. తండ్రి కోసం ప్రాణత్యాగం చేయడం ఉత్తమ పుత్రుల యొక్క లక్షణం అంటూ ఆ బాటసారి బాగా దులిపేశాడు. రోహితుడికి ధర్మం తెలిసి వచ్చింది. వెంటనే తండ్రిని చేరుకుందామని నిర్ణయం చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఓ రాకుమారా, ఇంటికి పోదామనుకుంటున్నావా? పరమ మూర్ఖుళ్లాగా ఉన్నావే నిన్ను చూస్తే. ఇప్పుడు గనక నువ్వు వెళితే యూపస్తంభానికి కట్టేసి ఆ వరుణదేవుడికి బలిస్తాడు. యూపస్తంభము అంటే యజ్ఞంలో బలి పశువుల్ని కట్టేసేటటువంటి ఒక రాట. వృధాగా చచ్చిపోవాలనుకుంటే ఇంటికెళ్ళు, లేకపోతే హాయిగా ఇక్కడే జీవించు అని కపటోపదేశం చేశాడు. రోహితుడు నిజమే కదా అని నమ్మి ప్రయాణం విరమించుకున్నాడు. ఇదొక దేవీ మాయా విశేషం. హరిశ్చంద్రుడు ఒక రోజున తన సన్నిధానంలో నిలబడ్డ రాజగురు వశిష్ఠుల వారిని ఏకాంతంగా అడిగాడు. మహాత్మా, ఏం చేయమంటారు? ఈ బాధ భరించలేకుండాన్నాను, ఈ జలోదర వ్యాధితోటి. ఏదో తెలియనటువంటి భయం పట్టి పీడిస్తున్నది నన్ను. ఏదైనా మంచి ఉపాయం చెప్పి నన్ను కాపాడండి మహానుభావ అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, మహారాజా, ధర్మశాస్త్రాల్లో 13 రకాల పుత్రులు ఉన్నారని చెప్పింది. అందులో క్రీతపుత్రుడు ఒకడు. క్రీతపుత్రుడు అంటే డబ్బిచ్చి కొనుక్కొచ్చినవాడు. అందువల్ల పుష్కలంగా ధనమిచ్చి ఒక బ్రాహ్మణ బాలుడిని కొని అతడిని బలి ఇచ్చి నీ యజ్ఞం పూర్తి చేయి. వరుణదేవుడికి కావలసింది బలి, కాబట్టి సంతృప్తి చెందుతాడు, నీ రోగం శాంతిస్తుంది అని ఒక ఉపాయం చెప్పాడు. హరిశ్చంద్రుడు కూడా ఉపాయం నచ్చింది. వెంటనే మంత్రుల్ని పిలిపించి పురమాయించాడు. గ్రామ గ్రామాల్లో వెళ్ళండి, ధనలోభంతో కొడుకును అమ్ముకునే బీద బ్రాహ్మణుడు ఎవడైనా ఉంటే అతన్ని పట్టుకోండి అన్నాడు. ఎక్కడో చోట ఎవరో ఒకరు దొరుకుతారు, పోండి అన్నాడు. కోరినంత ధనం ఇవ్వండి, వాళ్ళ పిల్లవాడిని పట్టకరండి అన్నాడు. బతిమాలో బామాలో ఒప్పించి యజ్ఞ పశువుగా ఒక బ్రాహ్మణ బాలుని తీసుకురండి. మీరు మాత్రం ఆలస్యం చేయొద్దు, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, వెంటనే పోండి అన్నాడు హరిశ్చంద్రుడు. మంత్రులందరూ తలొక దిక్కుకు బయలుదేరారు. ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు దొరికాడు. ఆయన పేరు అజీకర్తుడు. అతడికి 3 కొడుకులు. వాళ్ళు దారిద్ర్యంతో బాధపడుతున్నారు. వాళ్ళను పోషించలేక అల్లాడుతున్నారా ఆ తల్లి తండ్రి. అప్పుడు ఈ ప్రతిపాదన నచ్చింది. పెద్ద కొడుకుని తానివ్వడు. ఎందుకని? రేపు తను మరణిస్తే కర్మకాండ వాడిదే బాధ్యత. చిన్న కొడుకుని నేనివ్వదని ఆమెన్నది. ఇక పెద్ద కొడుకుని తండ్రి ఇవ్వగా చిన్న కొడుకుని ఆమె ఇవ్వకపోతే ఇంకెవడికి మూడింది మధ్యలో వాడికి. వెంటనే ఆ మధ్యలో కొడుకు సునస్సేపుడు, మధ్యముడు, వీరికి అమ్మడానికి అంగీకరించారు. కోరినంత ధనం ఇచ్చారు. ఆ పిల్లవాడిని తీసుకొని రాజుగారి దగ్గరికి తెచ్చారు. అక్కడ యూపస్తంభానికి ఆ సునస్సేపుడిని కట్టేసి యజ్ఞం మొదలుపెట్టాడు హరిశ్చంద్రుడు. ఇది విశ్వామిత్రుడికి తెలిసింది. హుటాహుటిన యజ్ఞశాలకు వచ్చేశాడు. వెంటనే యజ్ఞం ఆపించాడు. హరిశ్చంద్ర, ఇటువంటి సాహసాలు ఎప్పుడు చేయొద్దు. ఈ బ్రాహ్మణ బాలుని వెంటనే విడిచిపెట్టు. ఇది నా అభ్యర్థన, మన్నించు, నీకు సుఖశాంతులు వస్తాయి. ఈ పసివాడు చూడు ఎలా దుఃఖిస్తున్నాడు. వీడి రోదన ధ్వని నా హృదయాన్ని నులిమేస్తోంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.